అమ్మగారు కాఫీ. నిన్నెవడు తెమ్మన్నాడే? పోవే. అమ్మగారు తప్పయింది అమ్మగారు, చూసుకోలేదు. అసలు ఎవడే నిన్ను కాఫీ తెమ్మన్నాడు? మొన్న నీళ్ళిస్తేనే మొహాన్ని కొట్టాను. సిగ్గులేదా? మళ్ళీ కాఫీ తెచ్చావు. గెట్ అవుట్. ఆన్ కావట్లేదు. దరిద్రం మోహన్దానా, ఇంపార్టెంట్ పనిలో ఉంటే వచ్చి చెడగొట్టావు కదే. ఇప్పుడు ఇది ఆన్ అవ్వకపోవాలి, చంపేస్తా నిన్ను. అమ్మా ఏం కాదు, నేను చూస్తా, ఒక్క నిమిషం. వేడి కాఫీ తెచ్చిపోస్తే ఎలా వర్క్ చేస్తుందిరా? అమ్మా ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నానో తెలుసా? నా డ్రీమ్ ప్రాజెక్ట్ కి బిడ్ రెడీ చేస్తున్నాను. ఇంకో 15 minutes లో బిడ్ పంపించకపోతే ఆ ప్రాజెక్ట్ మనకి రాదు. ఈ దరిద్ర మోహన్ దాని వల్ల మొత్తం నాశనం అయిపోయింది. అమ్మా అయిపోతుందమ్మా, లాస్ట్ 2 minutes అమ్మా, ట్రై చేస్తున్నాను కదమ్మా, అయిపోతుంది. ఆఫీస్ నుంచి ఫోన్ రా. అమ్మా అవుతుందా లేదా? అమ్మమ్మ కొద్దిసేపు అవుదమ్మా, ట్రై చేస్తున్నాను కదా. ఇంకా ట్రై చేయడం ఏంట్రా? హలో మేడం, ఇంకా మెయిల్ రాలేదు. నా ల్యాప్టాప్ ప్రాబ్లం అయింది. వెంటనే ఆఫీస్ నుంచి ఐటీ వాళ్ళని పంపించండి. మేడం ఇప్పుడంత టైం లేదు, వాళ్ళు రావడానికి కనీసం 1 hour పడుతుంది. కానీ మెయిల్ 15 minutesలో పంపించాలి, లేదంటే ఈ ప్రాజెక్ట్ మిస్ అయిపోయినట్టే. ఆన్ అవ్వలేదు కదా? అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా 5 years డ్రీమ్ రా. మొత్తం టీంని రెడీ చేసి అన్ని వర్కౌట్ చేసి పెట్టుకున్నా. ఈ ఒక్క మెయిల్ పంపిస్తే ప్రాజెక్ట్ వచ్చేది. కానీ లాస్ట్ మినిట్ లో సర్వనాశనం చేసేసింది. పొద్దున్న దీని మొహం చూసినప్పుడే ఏదో జరుగుతుందనుకున్నా, కానీ ఇదే వచ్చి నాశనం చేసేసింది. వద్దు వద్దు అంటే ఈ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టావు. మనల్ని సర్వనాశనం చేసి కానీ ఇది నిద్రపోదు. ఇప్పుడు ఎవరినైనా పిలిపించి ఫిక్స్ చేసే టైం కూడా లేదు. మొత్తం స్పాయిల్ అయిపోయింది. అమ్మా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూ నా సబ్జెక్ట్ కాదు, తనే కూడా ఐడియా లేదు. మృదుల 5 minutesలో ఫిక్స్ చేస్తుంది. మృదుల నువ్వు చూడు. ఏంట్రా ఇది చేసేది? దీని మొహం దీనికే వచ్చు. ల్యాప్టాప్ లో ఇంకా చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. దీని చేతిలో పెడితే ఉన్నది కూడా నాశనం చేసేస్తుంది. అమ్మా మృదుల కాలేజ్ టాపర్, ఆపరేటింగ్ సిస్టంలో ఎక్స్పర్ట్, తను ఫిక్స్ చేస్తుందమ్మా. నా మీద నమ్మకంతో ఒప్పుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. టైం లేదంటున్నావు కదా, తను తప్పు చేసింది అన్నావు కదా, దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. ఒక్కసారి అమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా. హలో మేడం ఇంకా 10 minutes మాత్రమే ఉంది, ఆల్రెడీ ఆక్షన్ జరుగుతుంది. డామిట్, ఆగండయ్యా. ఎందుకు సతాయిస్తారు? పోనీండి ప్రాజెక్ట్. అమ్మా
కొన్ని దరిద్రాల వల్ల నా డ్రీమ్ నాశనం అయిపోతుంది. అది కదమ్మా. ఛీ! అమ్మా 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 ఒక్క 10 minutes టైం ఉందమ్మా. ఒక్క ఛాన్స్ మృదులకి ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ తగలబడమను. రా త్వరగా చూడు. అయిపోయింది. అమ్మా నీ ల్యాప్టాప్ రెడీ, మెయిల్ పంపించవచ్చు. ఇదేంటి ఫైల్ ఓపెన్ అవడం లేదు? ఓపెన్ అవడం లేదురా. అమ్మగారు నేను చెక్ చేస్తాను. నా కర్మ, నీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఛీ! మెయిల్ వచ్చిందా? రాలేదు సార్. చూడండి, మెయిల్ వచ్చిందా? రాలేదు సార్. టైం అయింది. ఓపెన్ అవుతుందా లేదా? ఓపెన్ అయిందమ్మా, కానీ క్యాల్కులేషన్ రాంగ్ ఉంది. ఏదో ల్యాప్టాప్ ఫిక్స్ చేసావు కదా అని నా క్యాల్కులేషన్స్ కరెక్ట్ చేసేంత మేధావిని అనుకుంటున్నావా? ఇవ్వవే. మెయిల్ కూడా డ్రాఫ్ట్ చేసి అటాచ్ చేశానమ్మా. మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. అసలు ఇవన్నీ ఎవడు చేయమన్నాడే? ఏమన్నా తేడా వచ్చిందో? ఏ తేడా రాదమ్మా. 10 minutes లో వదిన మొత్తం ఫిక్స్ చేసింది. వదిన హ్యాండ్ చాలా మంచిదమ్మా. వదిన, ఈ ప్రాజెక్ట్ అమ్మకి రావాలని కోరుకొని నీ చేత్తోనే ఆ మెయిల్ పంపించు. అయిపోయింది. అసలు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే కారణం ఇదే కదా. వచ్చేది రాంది ఇంకో 10 నిమిషాల్లో తెలుస్తుంది. ఏదన్నా తేడా జరిగితే దీన్ని బతకనివ్వని ఈరోజు. సార్, వేశానా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. నేను 130 crores వేశాను కదా, 120కి ఎలా చేంజ్ అయింది? నేనే చేస్తాను అమ్మగారు. ఐటమ్ వైజ్ క్యాలిక్యులేషన్ కొంచెం తేడాగా ఉంటే చెక్ చేశాను. టోటల్ 120 వచ్చింది. సూపర్ మేడం.
ఎవరో కానీ చాలా మంచి పని చేశారు. లేదంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చుండేది కాదు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అలాగే మేడం. కంగ్రాట్స్. వదినా వదినా యూఆర్ రియల్లీ గ్రేట్. తను ఎప్పుడు గొప్పదే తనయ. ఒక్కొక్కరికి అర్థం కావడానికి టైం పడుతుంది. కానీ ఇంత చేసినా అమ్మ సైడ్ నుంచి కనీసం చిన్న థ్యాంక్స్ గానీ పొగడత గానీ లేదేంటన్నయ్య. అంత తొందరగా అమ్మలో మార్పు వస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి? కానీ మృదుల, ఆపరేషన్ అత్తా గరుడ ఫస్ట్ లెవెల్ సక్సెస్. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే అమ్మ మనసు మారడానికి ఎంతో టైం పట్టదు. చాలా హ్యాపీగా ఉంది. అమ్మగారికి తన డ్రీమ్ ప్రాజెక్ట్లో సహాయం చేసే అదృష్టం దక్కింది. చాలా చాలా సంతోషంగా ఉంది. లెట్స్ పార్టీ. yes yes ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. గుళ్ళో ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి కదా. ఎక్కడా ఏ లోటు రాకూడదు. డబ్బులు బాబాయ్ దగ్గర తీసుకోండి. మధు, మృదుల ఇద్దరూ చేస్తున్న మొదటి కళ్యాణం ఇది. ఏంటిదినా గిరిజా కళ్యాణం అని చెప్పి లక్షలు ఖర్చు పెడుతున్నట్టున్నారు? ఊరందర్నీ పిలిచి అంత గొప్పగా చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా కోమలి. అవ్వచ్చుదినా, కానీ ఎవరి కోసం ఎవరింటి డబ్బులు ఖర్చు పెడుతున్నావన్నది కూడా చూసుకోవాలి కదా. అదేంటి కోమలి అలా మాట్లాడుతున్నావు? మృదుల ఇంటి బిడ్డ కాదా? మధు అల్లుడు కాడా? వాళ్ల కోసం కాకపోతే ఈ ఆస్తిపాస్తులు ఎవరికోసం? ఎవరికోసమా? ఇచ్చిన మాట అప్పుడే మర్చిపోయావా వదినా? ఆస్తి వదులుకో. నా కూతురు పేరు మీద రాయిస్తాను అంటేనే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతా వదినా. మాట వదినా. మాటిస్తున్నాను, ఆస్తి మొత్తం సరియు పేరు మీద రాయిస్తాను. ఆ రోజు మృదులని మీరు దత్తత తీసుకోవడం ఇష్టం లేక నా బిడ్డ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు నువ్విచ్చిన మాట మర్చిపోయావా? అభిమానాలు, ప్రేమలు ఎవరికెంత పంచుకున్నా ఆస్తి మొత్తం నా కూతురికే చెందుతుందని మాటిచ్చావు కదొదినా. ఆ ఆస్తి ఇలా దానికోసం తగలేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? ఇదంతా మనం అందరం బాగుండడం కోసమే కదా కోమలి. అసలు సరియు తరుణ్ల పెళ్లి బాగా జరగాలంటే ముందు గిరిజా కళ్యాణం జరిపించాలని గురువుగారు చెప్తేనే కదా చేస్తున్నావు. అయినా ఈ చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా లెక్క పెట్టుకుంటే ఎలా? ఇలాంటి చిన్న చిన్నవి కలిపితేనే పెద్దవవుతాయి వదినా. అయినా ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలంటే గిరిజా కళ్యాణం జరిపించడం కాదు, నా కూతురి పేరున ఆస్తి మొత్తం రాయించాలి. ఏంటి కోమలి అలా మాట్లాడుతున్నావు? ముందు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఈ ఆస్తులన్నీ రాయడం ఏంటి? ఈ విషయం తరుణ్కి గాని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అసలే వాణ్ణి పెళ్లి కొప్పించడానికి ఎన్ని పాటలు పడ్డామో తెలుసా? ఇప్పుడు ఇలాంటి కండిషన్లు అవి పెడుతున్నారని తెలిస్తే ముందు వాడు పెళ్లి చేసుకోనంటాడు. కలిసుండాల్సిన చోట విడిపోయే పరిస్థితులకి అవకాశం ఇవ్వకూడదు కోమలి. అయినా మానసిని ఒక అయ్య చేతిలో పెట్టాక మాకంటూ ఏం అవసరాలున్నాయి? మొత్తం సరియుదే కదా, ఇంకా ప్రత్యేకించి రాయాల్సిన అవసరమేముంది? అవసరం ఏముంది అంటావేంటి భారతి? రాయాలి కదా. పిల్లల పేరున ఆస్తులు రాయడం గురించే కదమ్మా మాట్లాడుతున్నారు. దాందే ఉంది, తప్పకుండా రాద్దాం. అనుకున్నట్టుగానే అందరికీ సమానంగా రాద్దాం. ఆ బాధ్యత నాది, మీరేం కంగారు పడద్దు. మేవేదో మాట వరుసకు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆస్తి గొడవలు ఎందుకులేండి. ముందు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయో లేదో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడండి. వెళ్ళండి. హలో. అదేంటుదినా, అన్నయ్య ఇంకా సమానంగా వాటాలిస్తానంటున్నాడు. ఇంకా మీ అన్నయ్య వరకు
ఈ విషయం వెళ్ళలేదు కోమలే. ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నేను మాటిచ్చాను కదా, ఆస్తి మొత్తం సరయుకే చెందేలా చూసే పూచి నాది. అంతవరకు ఏ గొడవ చెయ్యొద్దు. సరే వదినా, నువ్వింతలా మాటిస్తున్నావు కాబట్టి తగ్గుతున్నాను. కాని మాటిచ్చినట్టు జరగలేదు. అక్కలాగా మాటలు మానేడాలుండవు. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు అక్కకి దూరమై ఎంత బాధపడ్డారో ఇప్పుడు నన్ను నా బిడ్డని దూరం చేసుకొని అంతకు 100 రెట్లు బాధపడాల్సొస్తుంది. కోమలే, సార్ గారు ఇంకా రాలేదు. ఏం చేస్తున్నారో ఏమో. సార్ వచ్చేసారన్నమాట. అబ్బా, చూసి కూడా చూడనట్టు ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావే. బాగా ముదిరిపోయావు. చెప్తా నీ పని. స్టాప్. ఓయ్, ఏంటి తెరచాటు సరదాలు? సరదాలు లేవు, సరసాలు కావు. గీత దాటితే వాతలే. గీతలా? గీతలేంటి బాల? మా ఈ విరహ బాధకి ఏకాంతం ఓదార్పు అవుతుందని వస్తే ఎడబాటు సృష్టిస్తావెందుకు? మేము చేసిన పొరపాటు ఏమి? ఇప్పుడు మమ్మల్ని ఇలా హద్దుల్లో ఉంచాల్సిన అవసరం ఏమిటి? ఓహో, గ్రాంధికంలో వచ్చారా గురువు గారు? చెప్తా. హద్దు దాటాలని చూచుచుంటరి కదా, అందుకే ఈ హద్దులు. శోభన ముహూర్తం పెట్టిన పిదప మీ ప్రవర్తనలో వచ్చిన విచిత్రమైన తేడాలు గమనిస్తూనే ఉన్నాం. మాటల్లో చురుకుదనం, చేతల్లో చొరవ. అవకాశం చిక్కినచో అమాంతం ఆక్రమించాలన్న తొందర. మమ్మల్ని మేము కాపాడుకొనుటకు ఈ మాత్రం ఏర్పాట్లు సబబే యువరాజా. ఏం మాట్లాడుతున్నావే? నా నుంచి కాపాడుకోవడం ఏంటే? నేనేమన్నా శత్రువునా? నిన్నేమన్నా తినేస్తానా? ఏమో, అవకాశం ఇస్తే తిన్నా తినేస్తారు. కొత్తగా చూపులతో తినడం మొదలు పెట్టారు కదా. చూడ్డం అంటే ఫంక్షన్లో అంతమంది మధ్య దగ్గరికి తీసుకోవడం కుదరక వేరే దారి లేక ఏదో అలా చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటే పెళ్ళాన్ని చూడడం కూడా తప్పేనంటావా? దుర్మార్గురాల నిన్ను. స్టాప్ స్టాప్ స్టాప్. చెప్పాం కదా, గీత దాటితే మాత్రం వాతలే. ఇది అన్యాయం మృదులా. ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? కింద పడుకోండి, అలవాటే కదా. స్టార్టింగ్ లో కింద పడుకుని తెగ ఓవరాక్షన్ చేశారు కదా, ఇప్పుడు అదే ఫాలో అయిపోండి. దుర్మార్గురాలా, నీకు మనసు అనేదే లేదే. దాహం వేస్తే మంచినీళ్ళైనా ఇస్తావా? ఓ, దానికేం భాగ్యం. బయటికెళ్ళి మెట్లు దిగి లెఫ్ట్కెళ్తే కిచెన్. కిచెన్ లో పెద్ద ఫ్రిడ్జ్, అందులో కావాల్సినన్ని నీళ్లున్నాయి, తాగొచ్చు చల్లగా. వెళ్ళండి. ఆ మాత్రం దానికి ఇక్కడే ఎందుకు? పడుకోవడం కూడా బయటే పడుకుంటా. నువ్వు వేసి వేసుకొని పడుకో చల్లగా.